వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఇసుక దొంగల గుట్టు బయటపెట్టండి. స్పీకర్ అయ్యన్న. గబ్బాడ ఇసుక డిపోలో 65,000 టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి నిల్వ ఉంచిన దొంగలను పట్టుకోకుండా నిల్వలు విక్రయిస్తే సాక్ష్యాలు కనుమరుగవుతాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తక్షణ విచారం చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి ఇసుక మాఫియా గుట్టును బయటపెట్టాలని సూచించారు. నర్సీపట్నం ప్రాంతీయుల కళ్ళుగప్పి అక్రమంగా కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలను పట్టుకోవాలని అన్నారు. ఇసుక అక్రమ తవ్వకాల సమయంలో ఉన్న ఆర్డీఓ ఇప్పుడు పరిశీలనకు వచ్చిన అధికారులు విచారణ చేసి ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన అనంతరమే ఇసుక బయటకు తీయాలని అయ్యన్న తెలిపారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.